ఆ లెక్కన ప్రాతిపదికన క్యాబినెట్లో తీర్మానం చేయడమే కాదు, శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో 42% ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం. 5 నెలలుగా వస్తుంది, అవి అక్కడనే ఉన్నాయి. 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా 70% వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చింది. వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో 50%కి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడబందిగా 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. స్థానిక సంస్థల్లో కానీ ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే, నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే 2018లో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది. దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది, సెప్టెంబర్ 30 లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని. మరి అత్యవసరంగా ఎన్నికల్లో నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని, శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 50% అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈరోజు 50% లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి. ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి, వాటి గురించి చర్చించి, ఇక వీళ్ళు వినడం లేదు, వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 100 మంది పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మేము అండగా నిలబడతాం, మీ న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది. అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. నేను ఒకటే అడుగుతున్నది, కాంగ్రెస్ ధర్నా కాదు, కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ, బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? ఈరోజు రాష్ట్రపతి దగ్గర చిక్కుకున్న విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్, చంద్రశేఖరరావు గారు తెచ్చిన 50% పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి, మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. అడ్డంపడే మీరు తొండి వాదన, మొండి వాదన చేస్తారు. ఇందులో మీరు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని, చదువుకున్న వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా 2 నిమిషాలలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మేము పంపించిన బిల్లుల్లో కానీ, మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన 1% 0.1% రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా.
ఎందుకు అబద్ధాలతోని బలహీన వర్గాలను అడ్డుకుంటున్నారు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా. చట్టంలో ఎక్కడా లేదు. నిజంగానే ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లను తీయాలన్న ఆలోచన మీకు ఉంటే, మీ సిద్ధాంతమే అదైతే, నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంటుంది. 1970 నుంచి దాదాపుగా 20-25 ముస్లింలో ఉన్న ముస్లిం మతాన్ని పాటించే సామాజిక వర్గాలకు బీసీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది. మీరు తొలగించగలరా? గుజరాత్, నరేంద్ర మోడీ గారు పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలగించగలరా? ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు ఉత్తరప్రదేశ్లో తొలగించగలరా? దూదేకులు కానీ, నూరు భాష కానీ, ఇతర ముస్లిం వెనుకబడిన వర్గాలు మొదటి నుంచి బీసీలలో రిజర్వేషన్ ఉన్నాయి. మన దగ్గర కూడా దూదేకులకు రిజర్వేషన్ ఉంది, నూరు భాష ఉంది. అదేవిధంగా బార్బర్ కమ్యూనిటీ కటింగ్ చేసే వాళ్ళు ముస్లింలలో ఉన్నారు, కుల వృత్తులు బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు, దూది నేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాల కింద రిజర్వేషన్లు ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఎవరు ఇచ్చింది లేదు. ఈ ముసుగు దొడుక్కొని, ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి,